ఏపీలో ఒక చర్చ జరగాలంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారాన్ని కానీ అదేవిధంగా పిఠాపురం టీడీపీ నాయకులు ఎవరైతే వర్మ ఉన్నారో ఈ వర్మకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, వీళ్ళు పార్టీ మారుతారు అని చెప్పి. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, ఇప్పటికే చర్చలు జరిపారు పార్టీ పెద్దలతో అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ వెనుక ఉన్నది ఎవరు, నిజంగా వీళ్ళు పార్టీ మారబోతున్నారా, పార్టీ మారే ధైర్యం వీళ్ళు చేస్తారా అని దానికి సంబంధించి ఒక వర్గం మీడియా ఏం చెప్తా ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేంత దమ్ము ధైర్యం కొలికపూడి శ్రీనివాస్ కానీ వర్మ కానీ లేదు. ఎందుకు లేదు అని అంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఉండదో తెలియదు. సో అలాంటప్పుడు ఎందుకని వాళ్ళు ఆ పార్టీలో చేరుతారు అని చెప్తూనే మళ్ళీ ఏం చెప్తారు, వీళ్ళిద్దరు కనుక పార్టీ మారి అటువైపు వెళ్తే ఖచ్చితంగా ఇది వీళ్ళిద్దరికీ లాభం కాకపోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఇటు కూటమికైతే అది ఎదురు దెబ్బ అని చెప్తారు. అంటే రెండు మాటలు వీళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వర్మ గారిని కానీ కొలికపూడి శ్రీనివాసరావు గారిని ఇద్దరిని కూడా వైసీపీ పార్టీలకు రమ్మని చెప్పి వైసీపీ పార్టీ ఎక్కడా ఆహ్వానించలేదు. ఈ వైసీపీ పార్టీ నాయకులు వాళ్ళతో ఎక్కడ కూడా చర్చలు జరపలేదు. ఇంకొకటి, ఆ గొడవలకి కారణం వైసీపీ పార్టీ కూడా కాదు, వైసీపీకి వాళ్ళ గొడవలకి అసలు సంబంధమే లేదు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వైసీపీ పార్టీ క్లోజ్ అని అనుకున్నప్పుడు మరి ఇందులోకి వైసీపీ పార్టీని ఎందుకు లాగుతున్నారు అంటే, వైసీపీ పార్టీని లాగితేనే వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తెస్తేనే వీళ్ళు భయపడతారు కాబట్టి ఈ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారానికి సంబంధించి ఎవరిది తప్ప అక్కడ? వైసీపీ పార్టీ ఏమైనా అక్కడికి వెళ్ళి మీరు గొడవలు పడండి, వైన్ షాపుల చుట్టూ తిరగండి, బెల్ట్ షాపులు మూసేయించండి, మీరు గొడవ పడండి, రమేష్ రెడ్డి ఆడియో లీక్ సంబంధించి మీరు బయట పెట్టండి, డెడ్ లైన్ పెట్టండి అని చెప్పి వైసీపీ పార్టీ ఏమైనా చెప్పిందో? చెప్పలేదు కదా. అది టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వర్గ పోరది, ఒక వర్గానికి ఇంకొక వర్గానికి పడదు కాబట్టి కొలికపూడి శ్రీనివాసరావుకి అది నచ్చలేదు కాబట్టి వాళ్ళ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈయన వ్యవహారం వీళ్ళకి నచ్చడం లేదు కాబట్టి మరి ఈ వర్గం అధిష్టానానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి కొలికపూడి మీద వెయిట్ వేస్తామని చెప్పి క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే మంగళగిరికి ఇక్కడ నియోజకవర్గానికి చెందిన టీడీపీ తిరువురు నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళు అందరూ వెళ్ళి మాకు ఈయన వద్దు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎవరు? ఒక వర్గం టీడీపీ పార్టీకి సంబంధించి ఇంకొక వర్గం అంటా ఉంది. ఇక్కడ వైసీపీ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది? మీరు కొట్టుక చేస్తూ మీకు పాలన చేతకాక మీరు దాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ లేక చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయొచ్చు కదా. దీనికి సంబంధించి మీ పార్టీ ఎమ్మెల్యేనే మీరు కంట్రోల్ చేయనప్పుడు ఇంకా రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తారు చెప్పండి? అది వాళ్ళు చేయడం లేదు. సో ఆ క్రమంలో ఆ కారణాల చేత అక్కడ ఆయనకు కుదరలేదు కాబట్టి ఆయన పార్టీ మారతా. ఆయన ఏమన్నాడు? జగన్ని తిట్టానంటే నేను తిట్టాను అన్నాడు. తిట్టడం కోసమా మనకు ఓట్లేసింది అన్నాడు. మరి మీరు చెప్పినటువంటి దానికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది, మీ తప్పులకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇది నచ్చనటువంటి వాళ్ళు ఏంటంటే, ఈయనను పంపించేయాలి కదా కాబట్టి వైసీపీ పార్టీని వాడుకుంటున్నారు. ఇక్కడ వైసీపీ పార్టీలోకి వెళ్తున్నాడు, వైసీపీ పార్టీ నాయకులకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, నిత్యం జగన్ గురించే మాట్లాడతారు, జగన్కి అనుకూలంగా ఉండేటువంటి అంటే వైసీపీ పార్టీ నాయకులు కలిసి వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. అవినీతి పెరిగిపోయింది అన్నీ వైసీపీ పార్టీ మీదకి నెట్టేసి వైసీపీ పార్టీలోకి పోతున్నాడని చెప్పి ఈ తప్పులు చూపించి అసలైనటువంటి తప్పులు కనపడకూడదు కాబట్టి ఇది వైసీపీ పార్టీ తప్పు చేస్తుందనేటువంటి ఒక చర్చ వచ్చే విధంగా చేస్తూ ఆయన మీద వెయిట్ వేయడమా లేకుంటే సస్పెండ్ ఏదో ఒకటి చేసేటువంటి ఒక ప్రయత్నం అటు ఇటు తిరిగి వైసీపీ పార్టీ మీద నెట్టేస్తున్నారనమాట. మరి అదేవిధంగా వర్మకు సంబంధించి అసలు వర్మ దేనికోసం ఆయన బాధపడుతూ ఉన్నాడు? సీటు త్యాగం చేసింది కాబట్టి నాకు న్యాయం చేయాలన్నారు. చంద్రబాబు నాయుడు గారే కదా నువ్వు సీటు త్యాగం చేయి, పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత అనేది గెలిపించు అని పవన్ కళ్యాణ్ చెప్పారు, ఈయన చెప్పారు. గెలిపిస్తే నీకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పింది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే. ఆయన మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున వైరల్ అని టీడీపీ పార్టీలో కూడా కొంతమంది ఆయనకు అన్యాయం జరిగిందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఆయన బాధపడితే దానికి సంబంధించి వైసీపీ పార్టీకి ఏం సంబంధం? మరి ఈ గొడవను పెద్దగా చేసింది, రెచ్చగొట్టింది ఎవరు? ఇక్కడ జనసేన టీడీపీ మధ్యనే కదా గొడవ జరుగుతున్నది. నాగబాబు గారే కదా మరి మాట్లాడింది, వర్మ కర్మ అని చెప్పి మాట్లాడింది ఆయన కదా. ఆయన మాట్లాడిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున రెచ్చిపోవడం జరిగింది. ఆ కార్యకర్తలు కూడా పార్టీకి చేసినటువంటి పని కష్టాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత అధిష్టానానికి ఉంది, అధిష్టానం గుర్తించలేదని చెప్పి బాధతో ఫ్లెక్సీలు కానీ అవి కానీ కాల్చి తగలబెట్టారు కదా. మరి అక్కడ వర్మ అభిమానులు మరి నోటికి ఎంతో వస్తుందో తిట్టారు కదా, బూతులు కూడా తిట్టారు కదా, లోకేష్ని చంద్రబాబుని వాళ్ళందరూ అంత దారుణంగా తిట్టారు కదా. మరి దీనికి కారణం ఎవరు? మీరు కంట్రోల్ చేసుకోలేక
వర్మని కంట్రోల్ మీరు చేసుకోలేకపోయారు. అటుపక్క నాగబాబుని పవన్ కళ్యాణ్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మీరు కంట్రోల్ చేసుకోలేక ఇప్పుడు వర్మనేమో నేనే రాజు నేనే మంత్రి అంటూ పోస్టులు పెడతా ఉన్నాడు. అక్కడ జరిగిన ఆ నియోజకవర్గంలో డెవలప్మెంట్కి సంబంధించి, ఆ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి, అక్కడ తాగునీటికి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు. అంటే నియోజకవర్గంలో ఏ రకంగా ఉందనే అంశాలకు సంబంధించి మరి ఇక్కడ గొడవ పెడుతున్నది ఎవరు? మీకు మీరే గొడవలు పడుతున్నారు. దాన్ని కంట్రోల్ చేసినట్టు బాధ్యత మీకే ఉంది కదా. మరి మీరు కంట్రోల్ చేయకుండా ఇది మళ్ళీ వైసీపీ పార్టీ ఆడిస్తున్నటువంటి డ్రామా, ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర అని చెప్పి ఏ రకంగా చెప్తారు మళ్ళీ మీరు? వాళ్ళనే పార్టీలకు రమ్మని నేను చెప్పలేదు కదా. సో ఈ రకంగా జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి కుదరడం లేదు కాబట్టి మరి ఫ్యూచర్లో వర్మ మీద సింపతి వస్తే ఆయనకి టికెట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసి గెలిచారు కాబట్టి ఇక్కడే ఉండాలి, వేరే చోటుకు పోతే గెలుస్తారో లేదనే ఒక ఉద్దేశంతో వీళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. వాళ్ళంతకి ఇప్పుడు కొలికపుడికి సంబంధించి టీడీపీ పోస్టులు పెడతా ఉంటే పార్టీ మారారని చెప్పి చర్చలు జరిపాయని చెప్పి జగన్ కలిశాడని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే వర్మకి సంబంధించి కూడా అంతే. వైసీపీలోకి ఎంట్రీ, జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అని చెప్పి పోస్ట్ పెడుతున్నారు. జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు పెడుతున్నారు. ఎందుకంటే ఈ వర్మను ఇక్కడ నుంచి పంపించేయాలని చెప్పి అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి డ్రామా. ఇదంతా ఆడుతున్నది జనసేన టీడీపీ వీళ్ళ మధ్య, టీడీపీ వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఒక వర్గ పోరు. వాళ్ళు గొడవలు పడుతూ ఇక్కడ వైసీపీని లాగుతున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీకి ఆయా నియోజకవర్గాలు ఇప్పటికే లీడర్స్ ఉన్నారు. తిరువురు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి బలం లేదా? గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ తన సత్తా చాటినటువంటి మాట వాస్తవం కాదా? అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీ బలం చాటలేదా? అక్కడ పోటీ చేయడానికి నాయకులు ఏమైనా కరువు ఉన్నారా? వాళ్ళకి నాయకులు ఉన్నారు కదా, అక్కడ బలం ఉంది కదా, క్యాడర్ ఉంది కదా. మరి ఎట్లా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఏదో కుట్రలు చేసి కుతంత్రాలు చేసి వాళ్ళని పార్టీలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఇన్ కేసు వాళ్ళకి అక్కడ కుదరక వాళ్ళకి ఇబ్బందులు తలెత్తితే ఒక పార్టీ మాకు కావాలి కాబట్టి మాకు వాయిస్ వినిపించడానికి అనుకుని కనుక వాళ్ళు పార్టీలోకి వస్తే పార్టీలోకి తీసుకుంటారు. కానీ వాళ్ళు వస్తేనే మా పార్టీ బాగుంటుంది, వాళ్ళు వస్తేనే నియోజకవర్గం మేము గెలుస్తామనే ఉద్దేశంతో తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఏమాత్రం లేదు. ముందు చేయాల్సింది ఏంటంటే మీ పార్టీలో ఉన్నటువంటి గొడవలకు సంబంధించి కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ నియోజకవర్గ ప్రజలు విరక్తి చెందుతూ ఉన్నారు, ఆ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాలే పైకి వినిపిస్తున్నది, కానీ అనేక నియోజకవర్గాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి టీడీపీ జనసేనది. టీడీపీ ఈ 2 ఇట్లా, టీడీపీలోనే 2 వర్గాలు, జనసేన టీడీపీ 2 ఇట్లా వాళ్ళు గొడవ పడుతున్నారు. ఇక్కడ వైసీపీకి ఏం సంబంధం లేదు. సో ఆ వైసీపీని జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి మీ పార్టీని మీరు కంట్రోల్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు చేసే దాని మీద దృష్టి పెడితే మంచిది. మీ పార్టీ మళ్ళీ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మాత్రం మీరు ఏదైతే బలం లేదని అంటున్నారో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అంటున్నారో, అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం పీఠం మీద కూర్చోవడం ఖాయం. అదే వైసీపీ పార్టీ సింగిల్గా పోటీ చేసి తన బలం చూపించడం ఖాయం. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.